అంటే వీళ్ళ ఫ్యామిలీ సైడ్ వస్తే వీళ్ళకి ప్రాపర్ ఎక్కడ అసలు వాళ్ళు ఎంతమంది ఇంట్లో పవన్ వాళ్ళు? నాకు జస్ట్ మేము ఎక్కువ పర్సనల్స్ ఎక్కువ షేర్ చేసుకోలేదు ఈ ఓకే. జర్నీలోను. నేను ఎక్కువ ఈ జర్నీలో స్టార్టింగ్‌లో అయితే పవన్ కన్నా నేను జగదీష్‌తో క్లోజ్‌గా ఉండేవాడిని. హ్మ్. మనోడు ఎక్కువ చిల్ వైబ్స్ కదా! పబ్ పార్టీస్ అయినా దేనికైనా దేనికి పిలుస్తాడు. కార్ ఉంటది. కార్ ఏసుకొని వచ్చేసి ఎక్కేయి అంటే ఎక్కేస్తా. ఓకే. తిప్పేస్తాడు అటు ఇటు. హ్మ్. సో, ఎక్కువ ఉండేవాడిని. పవన్‌తో చాలా తక్కువ ఉండేవాడిని. ఓకే. బిగ్ బాస్‌కెళ్ళిన 2 మంత్స్‌కి నేను కనెక్ట్ అయ్యాను. ఓకే. లైక్ పవన్‌కి. పవన్‌కి ఉండేది. నేను రీల్స్ అంటే నేను జగదీష్ చెప్పేస్తా. పవన్ కాల్ చేసి వచ్చేసేయమని. హ్మ్. నాకు పవన్‌కి అప్పుడు నార్మల్‌గా అంటే రీల్స్ చేస్తున్నాం ఒక మంచి మంచి అబ్బాయి అలాగే ఉండేవాడిని. ఓకే. సో, ఎక్కువ బాండ్ ఉండేది కాదు. హ్మ్. కానీ కొన్ని విషయాల్లో నావి తీసుకునేవాడు అబ్బాయి. లైక్ నేను బాధపడినా, నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దేనికోసం ఉన్నా సరే, ప్రాజెక్ట్స్ కోసం ఉన్నా అడ్వైస్‌లు ఇచ్చేవాడు. ఓకే. ఒకవేళ నా బిహేవియర్ ఏదైనా అనిపించిందనుకో, కాల్ చేసి అడుగుతాడు. "ఇది బాలేదురా నీది. ఇది ఇలాగ ఉంటే కష్టం ఇండస్ట్రీలో" అని చెప్పేసి ఏమున్నా సరే చెప్పేవాడు. ఓకే. జగదీష్ గాడు అలా ఉండదనమాట. చిల్ హ్మ్. వైబ్ ఆడు. అంత పర్సనల్ పట్టించుకోడు ఏముండదు. సో, ఆయన ఐటీ ప్రొఫెషన్ ఆయన? యాహ్! ఆహా! ఓకే. సో, మీరేమో ఇండస్ట్రీ సైడ్ మీరిద్దరు నువ్వు, పవన్. ఆ! అంటే పవన్ ఏమన్నా స్ట్రగుల్స్ చెప్పిండా ఎప్పుడన్నా? అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను కష్టపడుతున్నా. చాలా ఇయర్స్ నుంచి ఉన్నాడు. ఓకే. బ్రేక్ రావట్లేదు. నేను చూసా కదా! నేను ఫేస్ చేశా. హ్మ్. కానీ నా మీద కొంచెం పర్లేదు నేను ఫేస్ చేసిన దాంట్లో. ఓకే. నేను మూవీ చేసినా సరే ఫ్రీగా చేశాననమాట. అక్కడ కూడా నేను హాస్టల్ ఫీజు కట్టుకోవాలి. అటు మూవీకెళ్ళాలి. హ్మ్. చేసుకొని వచ్చా. కానీ ఆ సంక్రాంతికి వస్తున్న మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం వల్ల నాకు కొంచెం బూస్ట్ వచ్చింది. ఓకే. ఒక పెద్ద మూవీలో నేను వర్క్ చేశానని కొంచెం ఆహా! వర్క్ జేసినావు గానీ అది నువ్వు చెప్పుకుంటే గానీ తెల్వదు ఎవరికీ. అవును. కదా! రీసెంట్‌గా ఒక మీనాక్షి చౌదరి గారి ప్రాక్టీస్ వీడియో ఉంటది. ఓకే. ఆహ్, బ్లాక్ బస్టర్ సాంగ్ ఉంది కదా! ఆ అవునవునవునవును. సాంగ్‌లో ఒక రీల్ వచ్చింది. దాన్ని నేను మేకింగ్ వీడియోలో కనిపిస్తా అనమాట రోజు. ఓకే. అప్పుడు హ్మ్. పట్టించుకోలేదు ఆ హ్మ్. సాంగ్ వచ్చింది. ఓకే. అది చిన్న క్లిప్ బయటకొచ్చిందనమాట. హ్మ్. అందులో నేను కనిపిస్తున్నాను. హ్మ్. ఒక ఒక 50-80 మెంబర్స్ నాకు రీల్స్ సెండ్ చేశారనమాట. ఓకే.